నమస్కారం బావగారు. నమస్కారం నమస్కారం. వచ్చాక గానీ పెళ్లికి కల రాలేదు. మీ ఊరు పెద్దలు రాలేదా? కూర్చోవే. ఇక అన్నట్టు మా తమ్ముడు వ్యవసాయ పనులు ఒత్తిడి మీద పెళ్లికి రాలేని చెప్పన్నాడా? బావా, నాకు అవతల కొంచెం పనులు ఉన్నాయి, వస్తాను. మంచిదయ్యా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఏంటి విశేషాలు? ఇప్పుడు ఆ దొంగెత్తనాలు నాటడం వల్ల మీ తమ్ముడు ఎవడో నమస్కారం. ఏంటన్నయ్య నువ్వు కూడా ఇంత ఆలస్యంగా రావడం? ఏకంగా పెళ్లి టైంకి రాలేపోయావా? పని లేని వాళ్ళు పెందలాడే వస్తారా? నాకు అవతల మినిస్టర్ గారితో ప్రోగ్రామ్ ఉండి ఆలస్యమైంది. అన్నట్టు ఎంకడుతున్నారే. హాయ్ అంకుల్, బాగున్నారా? ఆ రోజు మీరు నేను స్టేషన్ లో కలిసా, గుర్తొచ్చానా? అర్థం కావట్లేదండి ఆ వెంకటరాయుడు కూతురు ఏమంటుందో. ఒరే డబ్బారేకల సుబ్బారాయుడు, నీ కొడుకు నేను ప్రేమించుకున్నావురా, నువ్వు ఏం చేస్తావురా బుద్ధి తక్కువ ఎదవా అంటుందండి. దీనికి దాని బాబులాగా ఒళ్ళంతా పొగరే. ఏంటో అది అసలు ఆడదనా? ఏమండి, నేనండి. ఆ రోజు రైల్వే స్టేషన్ లో కలిసాం, గుర్తులేదా? ఏంటండి ఆ సుబ్బారాయుడు కొడుకు ఏమంటున్నాడు అర్థం కావట్లేదా? ఏంట్రా అలా చూస్తున్నావు? నేను మగాడిరా, నీ కూతుర్ని ప్రేమించానని నీ మొహం మీద చెప్తున్నాను రా, నీకు దమ్ము రా అంటున్నాడండి. గుర్తురాలేదా? ఆ రోజు స్టేషన్ లో కలిసాం కదా. అమ్ము ఏమంటున్నాడు విన్నారండి? ఒళ్ళు తగ్గాలంటే కొంచెం మార్నింగ్ వాక్ చేయరా బండ వెదం అంటున్నాడండి. పెళ్లి వారి ఇల్లు అయిపోయింది, లేకపోతేనా నరికేసి ఉండేవాళ్ళు కదండి. మరే పెళ్ళోరిల్లు అయితే నరుక్కోరండి. అదే మా సీమలో అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పెట్టల మీద పట్టపట్ట నరికేసుకునేవాళ్ళు. రేయ్, ఏంట్రా దిక్కుమాల చూపులో? పెళ్లి కొడుకుని కలిసావచ్చుగా. వెళ్తానంటే ఎక్కడ తిడతావని కూర్చున్నాం. రండిరా. వెళ్ళరా. అదే మీరు నిలబడి తప్పకుండా గెలిచేవాడు. ఈతని పెళ్లి కూతుర్ని చేస్తున్నారంట, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా అమ్మా. రండి, పూలమాల కడదాం. మేము రావులే, మీరు ఆడుకోండి. ఆట కొట్టగానే క్యాష్ డౌన్ రో, అప్పులు నేను ఒప్పుకోను. అసలు అందరికి అప్పులు ఎట్టేది నువ్వే కదరా. ఇందులో మంచి పూల కంటే వాడిపోయినవి ఎక్కువగా ఉన్నాయి. సూరిబాబు, నా మొక్కల ఆట చూపించక చూసుకొని నీ మొక్కలు చూసుకోరా. నేను చూసి నా మొక్కలే, నువ్వు పని చూడు. నువ్వేసావు కదూ? నిన్నే నువ్వే విసిరావు కదూ? దొరికారు పండగే. అటు చూడండి. ఏంటి డాడీ ఇది? అసలు అత్తయ్య చేసిన తప్పేంటి? నిన్నిలా తయారు చేయడమేనే చేసిన తప్పు. తల్లి లేని లోటు తెలియకుండా బాధ్యతతో పెంచుతుందనుకుంటే నిన్నిలా తయారు చేసింది. నిన్ను పెళ్లిలో అందరి ముందు నా పరువు తీసావు కదే. నేనేం చేశాను డాడీ? సీతమ్మ, నువ్వేం చేసావో నీకు తెలుసు, నేను చూశాను. నీకింత ముందే చెప్పాను ఆ సుబ్బారాయుడు మనకు సరిపోడు అని. అయినా నువ్వు నా మాట ఎదిరించి వాడి కొడుకును ప్రేమిస్తున్నావు. నేనా సుబ్బారాయుడు కొడుకుని ప్రేమించడం ఏంటి? అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు డాడీ. మాట్లాడొద్దు. ఈ విషయం అన్నకి తెలిస్తే ఏం జరుగుతుందో. నువ్వు ఇంకొకసారి ఆ తప్పు చేయొద్దు. రై, ఆ సుబ్బారాయుడు కొడుకు గాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే కాళ్ళు చేతులు విరగొట్టి నా ముందు పడేయండి. అంత తప్పేం చేశాను నేను? ఏం చేసావా? పువ్వు ఇచ్చావు. అరే, ఒక్కసారి వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే పని చేస్తున్నాడంటే ఎంత పొగరాడికి. పువ్వు ముద్దు ఇచ్చింది ఎవరికో తెలుసా మీకు? అసలు తెలుసు, పాపకి. పాప దానికో ముద్దు పేరు కూడా పెట్టుకున్నావురా. ముద్దు పేరు కూడా పెట్టుకున్నా. ముద్దు ఏంటని కొడతావు? పాపానికి ఏమంటారు? ఎదురు చెప్తావు. కర్ర ఎదురా. నువ్వు ఉన్నానయ్యా. రై, వాళ్ళకి మనకి పడతాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళంటే ఎవరికి? ఎవరికా? ఏం తెలియనట్టుగా మాట్లాడబక్క. ఆ వెంకటరాయుడు గారికి మనకి. ఏనా తొంగి చూస్తున్నారు? అంటే ఆ పాప వెంకటరాయుడు కూతురా? కుర్రతనంగా మాట్లాడబక్క. అసలు ఈ విషయం మీ పెదనానికి తెలిసిందంటే ఏం జరుగుతుందో ఏమో ఎవరు ఊహించలేవు తెలుసా? అదే నానా, తాతయ్య కిట్టయ్య మామని తిడుతున్నాడు. అరే నీ మామ అరవకరా. ఆని కాబట్టి తిట్లతో సరిపెడతాడు, మమ్మల్ని అయితే నరికెత్తాడు. అలాగా? నువ్వు మా నాన్న వాళ్ళని చూస్తే నరికేస్తావా? మామూలుగా నరకం రా, మొండి కత్తి పెట్టి మొక్కలు మొక్కల కింద నరికి పారేస్తా. మా నాన్నలందరూ ఇక్కడే ఉన్నారు, ఒకసారి నరకు తాతయ్య చూస్తాను. హనుమంతు, రేపు నాకు పెళ్లి చూపులు. నువ్వు గనుక వచ్చి ఆపకపోతే నేను చచ్చిపోతాను. అంత మాట అనుకో. తప్పదు హనీ. ప్లీజ్ రుక్కు. సారీ హనీ. ప్లీజ్ రుక్కు. సారీ హనీ. రే తమ్ముడు,
మీ వదిన నిన్ను తులసి ఇంటి దగ్గర దింపే బండి పంపించు. ఇదిగో పంతులు గారు, అయ్యా. కింద సంవత్సరం ఉత్సవాల కంటే ఈ సంవత్సరం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయండి. ఎవరు రేయ్? వారిని మీరు